రైట్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటుందని చూద్దాం. తర్వాత మెయిన్స్, మనకి ప్రిలిమ్స్ అనేది ఇక్కడ నుంచి 6 months టైం ఉంది కాబట్టి ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఎలా కంప్లీట్ చేసుకోవాలి. ప్రతిసారి 1:100 తీయరు. ఓకే, లాస్ట్ టైం ఏదో టైం అలా ఉంది కాబట్టి 1:100 తీసారు, కానీ ప్రతిసారి 1:100 అనేది తీయరు. ఓకే, మ్యాక్సిమం 1:12 లేదంటే 1:50. 1:100 మాత్రం ప్రతిసారి తీరండి. కాబట్టి ముందుగా టైం ఇచ్చారు, ఆ టైం ప్రకారం ఉన్న సబ్జెక్ట్స్ని మనం ప్రిపేర్ అయ్యి ఈజీగా మెయిన్స్లోకి ఎలా వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఈ సబ్జెక్టులు అయిపోకుండా మెయిన్స్ చాలా ఈజీ మనకి. ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇది చాలా ఈజీ. ఇక్కడే కొంచెం వెనక్కి లాగే సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి మనకి ప్రిలిమ్స్లోనే, కానీ అక్కడ అలా ఉండదు. హిస్టరీ తీసేయండి, మిగతా సంగతి నేను. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 1 ఇదే మనం చూసినట్లయితే 120, 120, 240 మార్క్స్కి మనకి ప్రిలిమ్స్ అనేది జరుగుతుంది గ్రూప్ 1లో. ఈ 240 మార్క్స్ని 2 పేపర్స్గా మార్నింగ్ ఆఫ్టర్నూన్ కండక్ట్ చేస్తాం. సో మార్నింగ్ చూసినట్లయితే దీంట్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఓ పేపర్ ఉంటాయి, 4:30, 120. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ చూసుకుంటే అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఈ 4 కూడా 120 మార్క్స్ ఇవ్వడం అనేది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓవరాల్గా మనకి 240 మార్కులు జరుగుతుంది, 240 మార్కులు. అదే మనం గ్రూప్ 2 చూసినట్లయితే ప్రిలిమ్స్ 150 మార్కులకి 150 క్వశ్చన్స్, 150 నిమిషాలు. ఓకే, సో ఆల్రెడీ ఇంతకుముందు రాసిన అభ్యర్థులకైనా ఇప్పుడు ప్రిపేర్ అయిన అభ్యర్థులకైనా ఇది చాలా యూజ్ఫుల్. ఎందుకంటే ఈ వేలో మీరు ప్రిపేర్ అయితే ఈజీగా మీరు ఆన్సర్ అనేది ఎలా ఇచ్చినా, క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఓకే, చూడండి మనకి ఇక్కడ 150 మార్కులని 5 సబ్జెక్టులుగా డివైడ్ చేశారు. మరి దీంట్లో లింక్ ఉన్న సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయంటే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ ఇచ్చారు, మోడర్న్ ఇండియా హిస్టరీ కాదు, ఇండియన్ హిస్టరీ మొత్తం ఇచ్చారు. ఈ ఇండియన్ హిస్టరీని మొత్తం మనకి 30 మార్కులకి ఇచ్చారు, 30 మార్క్స్. ఈ 30 మార్క్స్లో మనం ఇండియన్ హిస్టరీని 3 రకాలుగా, అంటే 3 స్టేజ్లుగా డివైడ్ చేసుకుంటాం. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర, యాన్షియంట్, మెడివల్, మోడర్న్ ఇండియా హిస్టరీ. సో ఈ 3 భాగాల్ని 3 పదులుగా అయినా ఇవ్వచ్చు, లేదా 8, 10, 12 ఇలా అయినా ఇవ్వచ్చు. మ్యాక్సిమం ఎక్కువ ఫోకస్ మోడర్న్ ఇండియా హిస్టరీ మీద ఉంటుంది. ఓకే, 1 or 2 క్వశ్చన్స్ ఇటు మోడర్న్ ఇండియా హిస్టరీ వైపు ఎక్కువ పడే ఛాన్స్ అనేది ఉంటుంది. మరి ఇటువంటి హిస్టరీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ మనం జనరల్గా స్టార్ట్ చేయడమే మనకి ఇక్కడ సింధు నాగరికత నుంచి మొదలు పెట్టించుకుంటాం. కానీ అసలు అది కరెక్ట్ ప్లానే కాదు. బేసిక్ హిస్టరీ అంటే ఏంటి, తర్వాత మనకి రాతి యుగం నుంచి మనం మొదలు పెట్టుకుంటూ రావాలి. దాంట్లో మనకు తెలియకుండా 1 క్వశ్చన్ అనేది దాంట్లో ఖచ్చితంగా పడుతుంది ప్రతి ఎగ్జామ్లో. ఆ టాపిక్ వదిలేస్తారు, 1 or 2 క్వశ్చన్స్ దాని మీద పడుతుంది. ఆది మానవుడు నివసించిన ఈ ప్రాంతం ఏ జిల్లాలోనిది అని చెప్పి అడుగుతారు. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం వదిలేస్తాం, చిన్న టాపిక్ కదా అది ఏముంటుంది అని చెప్పి వదిలేస్తారు. కానీ ఇక్కడి నుంచే మొదలు పెట్టండి, చరిత్ర యుగ విభజన నుంచే మొదలు పెట్టండి. ఓకే, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఈ ఫస్ట్ టాపిక్ అయిపోయిన తర్వాత సింధు నాగరికత కొంచెం టైం ఎక్కువ కేటాయించండి. సింధు నాగరికతకి టైం ఎక్కువ కేటాయించండి. ఎందుకు? ప్రాంతాలు ఉంటాయి, పర్సన్స్ పేరు ఉంటుంది, అక్కడ దొరికిన వస్తువులు ఉంటాయి. ఇటువంటి ప్రతి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం కేటాయించండి సింధు నాగరికతకి. మనకి ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీలో సింధు నాగరికత ఎక్కువ టైం కేటాయించిన తర్వాత వేదాలు తొందరగానే అయిపోతాయి. ఓకే, వేదాలు అనే టాపిక్ తొందరగానే అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మనం ఎక్కువగా దీంట్లో ఇప్పటి వరకు అడిగే టాపిక్స్, ఎక్కువగా అడుగుతున్న టాపిక్స్ ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు అవ్వచ్చు. దీని నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మెడివల్లో ఢిల్లీ సుల్తాన్ల గురించి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నారు. మరి ఈసారి ప్యాటర్న్ చేంజ్ అవ్వచ్చు. ఓకే, ఖచ్చితంగా ప్రసాద్ ఢిల్లీ సుల్తాన్ నుంచి ఉంటుంది అని చెప్పి మనం అనుకోవాలి. మరి ఈ 30 మార్కుల్లో 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా ఏపీ హిస్టరీ నుంచి ఉంటుందండి. లైక్ మనకి శాతవాహనులు, విజయనగర సామ్రాజ్యం, ఇక్ష్వాకులు,
వీళ్ళంతా కూడా భారతదేశ చరిత్రలో భాగమే కాబట్టి ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ ఏపీ హిస్టరీ నుంచి టచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇండియన్ హిస్టరీ ప్రిపేర్ అయ్యేటప్పుడు దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. మనకి యూట్యూబ్లో లేదా అవుట్ సైడ్ మీరు చూసినా కానీ ఏ ఒక్క ఫ్యాకల్టీ 100+ అవర్స్ ఇండియన్ హిస్టరీ టీచ్ చేసింది ఛానల్ ఎక్కడా లేదు. యూట్యూబ్లో ఫ్రీగా ఇంత కంటెంట్ ఇచ్చిన ఛానల్ ఎక్కడా లేదు. ఓన్లీ అక్షరం ఎడ్యుకేషన్లోనే ఈ 100 hours కంటెంట్ అనేది ఫ్రీగా. ఓకే, దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మనం ఇచ్చాం ఆల్రెడీ, మన యాప్లో ఉంది. లేదా మీకు కావాలంటే ఒకసారి నాకు అక్కడ స్కూల్లో ఉంటుంది నా నెంబర్, దానికి ఒకసారి మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నేను మీకు సార్ ఉన్నటువంటి ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మీకు సెండ్ చేస్తాను. ఓకే, సో 100 hours మనం ఇండియన్ హిస్టరీ టీచ్ చేశారు మన ఛానల్లో. దీన్ని యూజ్ చేసుకోండి. ఒక క్లాస్ వినండి, ఆ క్లాస్ విన్న తర్వాత టెక్స్ట్ బుక్ చూడండి, ఆ క్లాస్లో ఉన్న అంశాలే మీకు టెక్స్ట్ బుక్లో కూడా గుర్తొస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ టెస్ట్ సిరీస్లో ఒక టెస్ట్ సిరీస్ రాయండి సరదాగా. టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవడం, రాయటం, గుప్తులు, మౌర్యులు, ఎంత ఒక 1 by 1 రాసుకుంటూ వెళ్ళిపోయి. సో ఇక్కడ మనకి 6 months ఉంది కాబట్టి మనం 2.5 to 3 months మనం ఇండియన్ హిస్టరీ కేటాయిద్దాం. క్వశ్చన్ అని పోకూడదు, ఇంకా ఆ రకంగా ప్రిపేర్. 2.5 to 3 months, ఉదయం నుంచి సాయంత్రం దాకా అంటే అసలు కాదు. ఓకే, మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీరు ఎక్కువగా రోజుకి 2 hours కంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వలేరు. ఓకే, మీరు నార్మల్గా ఓన్లీ ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్ అయితే మీరు 8 hours ప్రిపేర్ అవుతారు. ఈ 8 hoursని 4 సబ్జెక్టులుగా డివైడ్ చేసుకోండి. ఓకే, సో ఈ 2 hours ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ముందు హిస్టరీ కంప్లీట్ చేసుకోండి. ఓకే, మన దగ్గర రిసోర్స్ ఉంది, యూజ్ చేసుకోండి, కంప్లీట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ జాగ్రఫీకి వస్తే ఇక్కడ మనకి జాగ్రఫీ కూడా 3 parts జాగ్రఫీ కూడా. ఇక్కడ మనకి ఇండియన్ జాగ్రఫీ ఒక్కటే మాత్రం అనుకోవద్దు, వరల్డ్ జాగ్రఫీ కూడా ఉంది. వరల్డ్ జాగ్రఫీ తర్వాత ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. నెక్స్ట్ ఏపీ జాగ్రఫీ కూడా మనకి ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ టైం వరల్డ్ జాగ్రఫీ నుంచి దగ్గరగా 12 questions పైన అడిగారు, 30లో 12 questions పైన అడిగారు వరల్డ్ జాగ్రఫీ నుంచి. అది కూడా మనకి ఒక సైడ్ పేపర్లో ఒక క్వశ్చన్ ఉండేట్టు అడగడం అనేది జరిగింది. మేము ఇది చాలా ట్రై చేసి దగ్గర 30 to 40 hours మనం వరల్డ్ జాగ్రఫీ క్లాస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మన ఛానల్లో ఉంది, ఆల్రెడీ చూడండి ఒకసారి. 30 to 40 hours మనం ఇస్తే ఇక్కడ ఇంకా ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసుకొని సివిల్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చేసి మనకి గ్రూప్ 2లో ఇవ్వడం అనేది జరిగింది. లాస్ట్ ఒక సైడ్ మొత్తం క్వశ్చన్ ఉంటుంది, మీరు గమనించారంటే. ఓకే, సో దానికి తగ్గట్టే మెటీరియల్ ఈసారికి రెడీ చేసాం. సో వరల్డ్ జాగ్రఫీ ఒక 30 marks, మొత్తం జాగ్రఫీ 30 marks ఉంటే వరల్డ్ జాగ్రఫీ నుంచి ఒక 12 questions ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ నుంచి ఒక 16 questions ఉంటాయి. ఏపీ జాగ్రఫీ నుంచి 1 or 2 questions ఉంటాయి. సో ఈ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీలు కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకళ్ళు కాదు, 3-4 ఫ్యాకల్టీ చేత ఇది డీల్ చేసాం. ఒకసారి ఇది కూడా చూడండి. ఈ 2 రిసోర్స్ని యూజ్ చేసుకున్న తర్వాత ఇక మనం వెళ్ళాల్సిన సబ్జెక్టు సోషియాలజీ. ఎక్కువ మందికి రాదు అనుకునే సబ్జెక్టు, ఎక్కువ మంది భయపడే సబ్జెక్టు. లాస్ట్ సీజన్లో నేనే డీల్ చేశాను. 30 marksకి మన ఛానల్లో యావరేజ్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి కొట్టిన స్కోరు 18 marks, 18 to 20 marks. నెగిటివ్లో వదిలేయండి, ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ కూడా వదిలేయండి. 18 to 20 marks. ఓకే, సో 18 to 20 marks అంటే చిన్న స్కోర్ ఏం కాదు, చాలా ఎక్కువ స్కోర్. ఇక్కడ మనకి సోషియాలజీ మనం మొదలు పెట్టుకుంటే భారతదేశ చరిత్ర నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటూ వచ్చి భారతదేశం, భారత జాతి అంటే ఏంటి, వర్ణం, వర్గం, కులం, మతం, వివాహం, ఫ్యామిలీ, ఇవన్నీ చూసుకుంటూ రావాలి. తర్వాత కులతత్వం అంటే ఏంటి, మతత్వం అంటే ఏంటి, ప్రాంతీయతత్వం అంటే ఏంటి, ప్రతి అంశాన్ని గమనించుకుంటూ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు సమాజం గురించి చూస్తాం. సమాజం గురించి చూసి మనం నేటి సమాజానికి వచ్చిన తర్వాత సో ఈ సెక్ట్లో ఎవరు ఇబ్బంది పడుతున్నారు, లేడీసా, వృద్ధులా, చిల్డ్రన్సా, ఫిజికల్లీ ఛాలెంజ్డా, ఎవరు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం చేసిన ఆర్టికల్స్ ఏంటి, వాళ్ళకి ప్రభుత్వాలు కల్పించిన రక్షణలు ఏంటి,
అనేది మనం సొసైటీలో చూస్తాం. సో సొసైటీ కూడా మనం 3 to 4 టాపిక్స్ అంటే సెక్ట్గా విడగొట్టుకోవాలి. మనకి ఇక్కడ ఎట్లా అయితే మనం మోడర్న్ ఇండియా ఇట్లా డివైడ్ చేసుకున్నామో ఇది కూడా 3 to 4 సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అంటే సోషియాలజీ మనం వచ్చినప్పుడు భారతదేశ సమాజం గురించి మనం ఫస్ట్ చూద్దాం. భారత సమాజం అంటే ఏంటి, సమాజంలో వ్యక్తులు ఎలా ఉన్నారు, సమాజంలో వ్యక్తుల ఫ్రేమింగ్ ఎలా ఉందని చూసిన తర్వాత అక్కడి నుంచి కులం పుట్టుక ఏంటి, మతం పుట్టుక ఏంటి, ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ, టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్, వివాహాలు, ఇవన్నీ చూసుకుంటూ వస్తాం. కులం అనే పదం వచ్చిన తర్వాత కులతత్వం అనే పదం వస్తుంది. మరి కులతత్వం అనే టాపిక్ కూడా చూస్తాం. ఓకే, కులతత్వం ఎక్కువ కావటం వల్ల జరిగిన నష్టాలు ఏంటనే చూస్తాం. ఈ రెండు చూసిన తర్వాత ఎక్కువ కులతత్వం వల్ల, ఎక్కువ మతత్వం వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి రక్షణ కల్పించడానికి ప్రభుత్వాలు చేసిన చట్టాలు అనేది మనం 3వ సెక్షన్లో చూస్తాం. ఓకే, సో లాస్ట్ టైం మనం చేసింది ఏంటి అంటే సోషియాలజీ క్లాసులు చెప్పుకుంటూనే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి మనం డేటా తీసుకుంటాం. ఓకే, సో ఎప్పటికప్పుడు డేటా అనేది మనం కలెక్ట్ చేసుకొని ఈ డేటా అనేది దీనికి అనుసంధానిస్తూ మీరు చూసే ఉంటారు. మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి, వినికిడి సామర్థ్యం లేని వాళ్ళకి ఏ దేశంతో MOU చేసుకోవడం జరిగింది అని చెప్పి లాస్ట్ టైం క్వశ్చన్ అడిగినట్టున్నారు. ఓకే, సౌత్ ఆఫ్రికా, అది నేను క్లాసులో ఇట్లా చేస్తూనే నేను క్లాసులో చెప్పేశాను. అలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చినాయి. ఓకే, సో ఇలా మనకి సోషియాలజీలో మనకి 30 మార్క్స్ ఉంటే దీంట్లో ఒక 4 to 5 మార్క్స్ ఆర్టికల్స్ మీద ఉంటాయి. జాతీయ SC/ST కమిషన్ అవ్వచ్చు, లేదా ప్రాథమిక హక్కులు అవ్వచ్చు, ప్రాథమిక విధులు అవ్వచ్చు. ఈ ఆర్టికల్స్ మీద 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 4 to 5 క్వశ్చన్స్ మనకి దేని మీద ఉంటాయి అంటే డెఫినేషన్స్ మీద ఉంటాయి. ఓకే, డెఫినేషన్ ఇచ్చి ఎవరు చెప్పారు ఈ డెఫినేషన్ అని చెప్పి కానీ, లేదా ఈ డెఫినేషన్ దేనికి సంబంధించిందని కానీ ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది మనకి సోషియాలజీ స్ట్రక్చర్. ఇంకొక 4 to 5 క్వశ్చన్స్ మనకి కరెంట్ అఫైర్స్ మీద ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ మీద ఉంటాయి. సో ఇలా మనం సోషియాలజీ అనేది ప్రిపేర్ అయితే 30కి తక్కువలో తక్కువ 20 నుంచి 22 మార్కులు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మనకి భయం వేసి మిగతా 8 క్వశ్చన్స్ మనం వదిలేసిన 20 నుంచి 22 క్వశ్చన్స్ మాత్రం కన్ఫామ్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒక 1 year కరెంట్ అఫైర్స్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. మనకి సెప్టెంబర్లో నోటిఫికేషన్ కాబట్టి జనవరి నుంచి జరిగిన ప్రతి అంశం కూడా మనం గమనిస్తూనే ఉండాలి. ఓకే, సో హర్ముజ్ అంటే ఏంటి, ఇట్లాంటి టాపిక్స్ అడిగేది, చిన్న ప్రతి అంశాలు. ఓకే, ప్రజెంట్ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి వీటికి సంబంధించిన ప్రతి అంశాలు, అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో జరిగినటువంటి MOUలు కానీ, ఇటువంటి ప్రతి అంశాలు, ఏఐకి సంబంధించిన రిలేటెడ్ అంశాలు కానీ ఏవైనా కానీ మనకి ఇక్కడ దీంట్లో అడగడం అనేది జరుగుతుంది. 1 year డేటా మాత్రం ఖచ్చితంగా తీసుకుని మర్చిపోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి సొసైటీలో ఎలా అయితే PIB డేటా మనం తీసుకుంటున్నామో సేమ్ ఇక్కడ కూడా PIB డేటా తీసుకుంటూ దాన్ని అనుసంధానం చేసుకుంటూ మనకు ఉన్న కరెంట్ అఫైర్స్ సోర్సులన్నీ తీసుకుంటూ ఫైనల్గా మన నోట్స్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఓకే, 1 year పాటు మాత్రం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ఒక 30 క్వశ్చన్స్ అంటున్నారు, కానీ ఇక్కడ ఈ 30లో మనకి 15 to 20 క్వశ్చన్స్ రీజనింగే ఉంటాయి. 15 to 20 క్వశ్చన్స్ మనకి రీజనింగే ఉంటాయి. ఓకే, మిగతా 10 క్వశ్చన్స్ అర్థమెటిక్ మీద అంటే ప్యూర్ మ్యాథ్స్ మీద ఉంటాయి. ఓకే, సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ 10 మార్క్స్ పక్కన పెట్టుకొని ఇదంతా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దానికోసం మళ్ళీ మ్యాథ్స్ ముందు పెట్టుకొని అది రాక అనవసరం కష్టపడే బదులు మిగతా సబ్జెక్ట్ అంతా చదువుకొని 10 మార్క్స్ వదిలేసుకోండి. 20 మార్కులు ఏవైతే ఉన్నాయో దీనికోసం కష్టపడండి, ఈజీగా వస్తాయి. కోడింగ్, డికోడింగ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, ఇవి చాలా ఈజీ చేయడం. ఓకే, సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనం ప్రిలిమ్స్ మనకి 150 మార్కులు ఉంటే మనం గట్టిగా ట్రై చేస్తే లాస్ట్ టైము అంత టఫ్గా ఉన్నప్పుడే మన ఛానల్లో ప్రిపేర్ అయిన ఒక అభ్యర్థికి 90 మార్కులు వచ్చాయి ప్రిలిమ్స్, 90 మార్క్స్. ఓకే, అంత టఫ్గా ఉన్నప్పుడే. సో పేపర్ అనేది ప్రతిసారి అంత టఫ్గా ఉండదు, అలా ఇవ్వరు కూడా. ఓకే, నార్మల్గానే వేస్తారు. మెయిన్స్ ఎలా ఇచ్చారో అలా నార్మల్గానే వేస్తారు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకోండి. ఒకటే మాట, ప్రతిసారి 1:100 మాత్రం తీరు, ఈ ఒక అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 1 గురించి మనం వచ్చినట్లయితే సేమ్ హిస్టరీ ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నామో సేమ్ అదే ఉంటుంది. నెక్స్ట్ పాలిటీ కనుక చూసినట్లయితే మనకి
దీన్ని కూడా మనకి 4 సెక్షన్స్గా డివైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ పాలిటీలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో భారత రాజ్యాంగం నుంచి మొదలు పెట్టుకొని ఈ గవర్నెన్స్ ఉంటుంది, పొలిటికల్ పార్టీస్ ఉంటుంది. ఓకే, అంటే రాజకీయ వ్యవస్థ గురించి కూడా అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ మనం ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుతున్నాయి, ఇక్కడ 30 మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ 30 మార్క్స్, సేమ్ సబ్జెక్ట్. ఓకే, సో ఇండియన్ ఎకానమీ చూసుకున్నట్లయితే మనకి జాతీయ ఆదాయం మొదలు పెట్టుకొని జాతీయ ఆదాయం, ప్రణాళికలు, వ్యవసాయం, పరిశ్రమలు, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇండియన్ ఎకానమీలో అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పేపర్ ఏదైతే ఉంటుందో సేమ్ మనకి యూపీఎస్సీలో CSAT ఎలా ఉంటుందో అదే స్టాండర్డ్స్ మనకి అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఉంటుంది. అదే స్టాండర్డ్, ఏం మాత్రం లేదు. ఓకే, మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మాత్రం. ఓకే, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చూసినట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ లాస్ట్ సీజన్లో మనం దగ్గరగా ఒక 40 వీడియోస్ చేసాం. మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. ఓకే, సో భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి అసలు బీజం పడిన దగ్గర నుంచి ఈరోజు మొన్న జరిగినటువంటి గగనయాన్ మిషన్కి ఎవరైతే వెళ్ళారు, ఎవరిని పంపిస్తున్నారు, ఇటువంటి అంశాల మీద కూడా అంటే ఎగ్జామ్ జరిగే ఒక 10 రోజుల ముందు కూడా వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఓకే, ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి స్పెషల్గా మనం సిరీస్ అనేది చేసుకోబోతున్నాం. సోషియాలజీ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి సిరీస్ అనేది చేసుకోబోతున్నాం. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం 1 year పాటు తీసుకోండి అని చెప్పి. సో ఇది మనకి బేసిక్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓన్లీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, మెయిన్స్ వేరే ఉంటుంది. ముందు ప్రిలిమ్స్ ఒకటి చూద్దాం. 6 months మనకు టైం ఉంది కాబట్టి ఈలోపు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి 1 by 1 మనం ప్రిపేర్ అవుతూ నీట్గా కంప్లీట్ అనేది చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ.